నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి ఒకటి గుర్తుంటుంది. జడ శ్రవణ్ కుమార్ వాస్తవంగా ఒకప్పుడు 2019 నుంచి 24 దాకా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా TV5, ABN, మహా టీవీ, ఈటీవీ వీటన్నిట్లలో డిబేట్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అలాగే నిరంతరం జగన్ని తూర్పారబడతా ఉండేవాళ్ళు. అమరావతి ఉద్యమము ఆ సందర్భంలో తెలుగుదేశం నాయకులు అందరూ కూడా నెత్తిన పెట్టుకోవడం, అలాగే చంద్రబాబు గారి దగ్గర తీసుకోవడం ఇవన్నీ చూసాం. అప్పుడు బాగానే ఉంది. అప్పుడు జగన్ వాళ్ళు ఏమో అతని మీద కేసులు పెట్టాలన్నో లోపలేసేయించాలనుకోలేదు, తిడతా ఉండేవాళ్ళు, సోషల్ మీడియాలో నడిచేది. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మొదట్లో కూడా ఈ ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడుతూ వచ్చారు. తర్వాత ఏమైందో తెలియదు కానీ కొన్ని క్వశ్చన్స్ రైట్ చేయడం బిగిన్ చేశారు. అది ఏమైందో అనే కంటే కూడా రెగ్యులర్గా కనబడుతున్న వ్యతిరేకత విషయాల్ని టచ్ చేయడం బిగిన్ చేశారు. అది క్రమంగా పెరిగి పెద్దదవ్వడం బిగిన్ చేసింది. అది ఇక ఒకానొక స్టేజ్లో వ్యతిరేక యాక్టివిటీ డైలీ బిగిన్ అయిపోయింది. దాంతో జగన్ని కలిసేసాడు, జగన్ దగ్గరికి వెళ్ళిపోతాడన్న ప్రచారాన్ని చేశారు. అంటే ఎప్పుడైనా సరే మనతో ఉన్నంత వరకు వాళ్ళు పవిత్రులు, సంస్కారులు, సద్బుద్ధి కలిగిన వాళ్ళు. మనతో లేకపోతే వాళ్ళంత దుర్మార్గులు ఉండరు. వాళ్ళ వ్యక్తిగత శత్రుత్వం, వాళ్ళని వ్యక్తిగతంగా ప్రతిష్టని దిగజార్చడం అన్నటువంటిది ఒక సెక్షన్ ఇక్కడ ఆంధ్రాలో అలవాటు. అందులో భాగంగా తీసుకుని వచ్చారు. ఇప్పుడు జడశ్రవణ్ వరుసపెట్టి అంటున్నప్పుడు నేను అంతకుముందే ప్రస్తావించా, వీళ్ళేమి జగన్ కాదు చూసి చూడనట్టు పోవడానికి, ఏదో ఒక కేసో ఏదో ఒక ఇష్యూలోనో జాగ్రత్త చూసుకోవాలి అని చెప్పేసి. బట్ పాప ఆయన యాగ్రెసివ్గానే వెళ్తూ వచ్చారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఆయన మీద ఒక కేసు 2025 ఏప్రిల్లో ఒక తన మీద దాడి చేసి చంపేస్తాను అని బెదిరించాడు అంటూ ఓ మహిళ కంప్లైంట్ చేసింది. అది 2026 మార్చిలో రిపోర్ట్ తీసుకోమని, అంటే ఈ నెలలో రిపోర్ట్ తీసుకుని అరెస్ట్ చేయమని చెప్పి ఆమె కోరడం 2025 ఏప్రిల్లో జరిగిందట. ఆమె విషయం ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్ కర్ర జయమ్మ అనేటటువంటి ఆవిడ అప్పట్లో ఉద్యోగం ఏదో ట్రాన్స్ఫర్ చేస్తే నాకు ఇట్లా గుండెపోటు ఉందండి, అప్పుడు ఏదో స్టంట్ వేయడం ఏదో సంథింగ్ జరిగింది ట్రీట్మెంట్ అని, ఆ కారణంగా నన్ను ట్రాన్స్ఫర్ కాకుండా చూడండి అంటేను ఈయన హైకోర్టులో పిటిషన్ వేసుకుంటూ వచ్చారు. ఆ పిటిషన్ మీదనే ఏదైతే నవంబర్ 11, 2025 ఆమెకి తగిన విధంగా నిర్ణయం తీసుకోండి అని చెప్పి కోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. అంటే 2025 నవంబర్ 11 జయమ్మకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కానీ 2025 ఏప్రిల్లో తన మీద దాడి చేశారని ఆమె కంప్లైంట్ చేసింది. చీరలాగబోయారు, లేకపోతే ఇంకొకటి అన్నటువంటిది అక్కడ సిబ్బందితో కలిసి కొట్టబోయారని. ఆ తర్వాత మరి అదే ఆమె మీద ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇప్పుడు ఆమె జడశ్రవణ్ కుమారు తన ప్రత్యర్థులతో కుమ్మక్కయ్యి తన మీద ఇట్లా దాడి చేశారంది. ఇంతకీ ఆయనకు ప్రత్యర్థులు, ఆమెకు ప్రత్యర్థులు ఎవరు ఉంటారు? ఆ రోజున హెల్త్ సెక్రటరీ ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టరు, దాంట్లో ప్రతివాదులు. ఇదేమన్నా మర్డర్ కేసో లేకపోతే దొమ్మి కేసో ఇట్లాంటిది అయితే అవతల వాళ్ళతో కుమ్మక్కవడానికి ఉంటుంది. ఇందులో కుమ్మక్కయ్యి కలెక్టరును ప్రిన్సిపల్ సెక్రటరీ ఈయన డబ్బులు ఇచ్చి ఆమెకు వ్యతిరేకంగా చేపిస్తారా ఇట్లాగా అనేది ఒక విచిత్రమైనటువంటిది. ఇప్పుడు ఆ అంశం ఆధారంగా ఒకటి ఇప్పుడు దొరికింది కాబట్టి అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతున్నట్టు కనబడుతుంది. మరి ఆయన ఎలా కాపాడుకుంటారో చూడాలి. దాని మీద ఇప్పుడు ఆటోమేటిక్, ఎందుకంటే వాస్తవంగా డిబేట్ల వరకు బాగానే ఉంది. ఈ మధ్యన బాబు గారికి సంబంధించిన వ్యతిరేక కేసుల్ని టచ్ చేయడం బిగిన్ చేశారు. ఆయన మీద పెట్టిన కేసుల్ని ఏసీబీ కోర్టులో కొట్టేస్తే ఆ కాగితాలు కావాలని, లేకపోతే అందులో ఆయన బెయిల్ రద్దు చేసేయాలని, ఇట్లాంటి దాంతోపాటు కంటిన్యూగా అటాకింగ్గా వెళ్తున్నారంటే బ్రతకనివ్వగలిగేటటువంటి పరిస్థితి ఉంటుందా మన రాష్ట్రంలో అనేది చూసుకోవాల్సి ఉంది. పాపం ఆయన మరి ఇప్పుడు కేసులో ఇట్లాంటి కేసుల్లో అయితే వాస్తవంగా ఇప్పుడు అతని పేరేంటి అరవశ్రీధర్ అట్లాంటి ఇష్యూల్లో అయితే పక్కన పెట్టారు, ఏమీ యాక్షన్ లేకుండా, ఏదో విచారణ అన్నటువంటి పేరుతో. ఇతని విషయంలో మరి ఏం చేస్తారో చూడాల్సి ఉంది. బట్ జడశ్రవణ్కి అయితే ఒక సినిమా చూపిస్తున్నారు ఇప్పుడు.